హలో అండి, అందరికీ రిపబ్లిక్ డే స్పెషల్ అయితే ఆలూ కుర్మా, వెజిటేబుల్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి. ఫుల్ రెసిపీస్, ఫుల్ వీడియో పెడతాను, చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసేద్దామా ఫుల్ వీడియో. వెజిటేబుల్ బిర్యానీ కోసం కావాల్సిన పదార్థాలు అండి: ఆలు, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు, క్యాబేజీ, కొత్తిమీర, పుదీనా, నానబెట్టిన బఠానీలు, శనగలు అండి. తర్వాత రైస్ని అయితే ఒక 1 అవర్ ముందు నానబెట్టేశాను. ఇప్పుడు మన బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. బిర్యానీ కోసం అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కొంచెం గీ కూడా వేసుకోవాలి. గీ వల్ల ఫ్లేవర్ మంచిగా బాగుంటుందండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. గీ కొంచెం ఎక్కువనే వేసుకుంటాను. గీ వేడి అయ్యాక గరం మసాలాలండి, హోల్ మసాలా మొత్తము, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇప్పుడు ఆలు, క్యాబేజీ, చిక్కుడుకాయలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ముక్కల్ని ఒక 60% వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్న టైంలోనే శనగలు, బఠానీలు కూడా వేసేయాలి. కొత్తిమీర, పుదీనా, కొంచెం పెరుగు కూడా యాడ్ చేయాలండి. ఒక 100 ml వరకు పెరుగు, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ కూడా వేసేసుకొని వెజిటేబుల్స్, రైస్ని కొద్దిసేపు ఫ్రై చేయాలండి. కొన్ని టమాటా ముక్కలు వేసేసి ఒకసారి వెజిటేబుల్స్, ఈ రైస్ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్కి 3.5 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోనండి. సాల్ట్ చెక్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఒకసారి వేసాం కాబట్టి సరిపోతుందో లేదో చెక్ చేసేసుకొని మరి కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి. కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకుందాము. వేసేసి ఇంకా దీనికి ఉడికే వరకు అలా ఉంచేద్దామండి. అదే ఉడుకుతుంది. ఇది అయ్యేసరికి మనము ఆలూ కుర్మా చూద్దాము. దీనికి కాంబినేషన్ ఆలూ కుర్మా చేస్తున్నాను. ఆలూ కుర్మా ప్రాసెస్ చూద్దాం. ఆలూ కుర్మా కోసం అయితే ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నానండి. తాలింపు గింజలు, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఆలుగడ్డని వేసేయాలండి. టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఆలుని ఉడకనిద్దాము. పసుపు, ఉప్పు వేయడం వల్ల ఆలు తొందరగా ఉడుకుతుందండి. ఇది ఒక చిన్న టిప్ అన్నట్టు, అడుగు కూడా అంటదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ సరిపడా కారం అండి, అంటే మనం తినేంత కారము, కొంచెం పెరుగు, కొన్ని టమాటాలు, ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి పౌడర్, కొంచెం గరం మసాలా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మన ఆలూ కుర్మా రెడీ అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, కర్రీ రెడీ. చూడండి, మన ఆలూ కుర్మా కూడా రెడీ అయింది. వెజిటేబుల్ బిర్యానీ, ఆలూ కుర్మా సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో, చూస్తూ ఉంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఎక్కువ గ్రేవీ లేకుండా దగ్గరికి సూపర్గా ఉంటుంది. చూడండి, మన బగారా రైస్ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. వెజిటేబుల్ బిర్యానీ, ఆలూ కుర్మా, అనుకోకుండా చేసిన చికెన్ కర్రీ అండి. ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.